మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. డెఫినెట్గా ఈ సంక్రాంతికి చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటాం మనం అందరం. బాస్ అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక 30 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది మీకు. బాస్ని చూస్తే అదిరిపోద్ది. సూపర్. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. యా, అది క్లారిటీ మీరు ఇస్తే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాం. డెఫినెట్గా అండి 100%. మీ పేరు విజయ్ పోలాకి మాస్టరా, విజయ్ పోలంకి మాస్టరా? ఏది కరెక్ట్? లేదండి, ఎన్ లేదండి, ఓన్లీ పొలాకి, POLAKI. బట్ మొత్తం ఎక్కడ చూసినా కానీ కొంతమంది ఏంటంటే ఎన్ యూజ్ చేస్తున్నారు. ప్లీజ్, నా పేరు ఓన్లీ పొలాకి విజయ్, POLAKI. ఎస్, క్లారిటీ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు యా, మనం ఒక ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకుందాం. అంటే ఇప్పుడు దాకా మీరు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటారు, ఆ సాంగ్స్ గురించి, ఆ జర్నీ గురించి చెప్పుంటారు. సో మన దాంట్లో ఉన్నా కానీ మనం కొంచెం కొత్తగా, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. అవును. ఇప్పుడు నాకు ఆయన ఒక డ్యాన్స్ స్టెప్ నచ్చి ఉంటుంది, ఒకనే ఉందిలేండి, చాలా ఉంటాయి. అందులో ఒకటి నాకు బాగా ఇష్టమై ఉంటుంది. విజయ్ మాస్టర్కి ఏది బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి చూసిన వాటిల్లో? యా, నాకు బాగా ఇష్టం అంటే దాయి 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 దమ్మని, రాధే గోవింద, తర్వాత కొండవీడి దొంగలో చమక్ చమక్ జమ్, అది ఒకటి, అవును, బంగారు కోడిపెట్ట, అంటే చాలా సాంగ్స్ ఉన్నాయండి. అండ్ మెలోడీ సాంగ్స్లో అంటే నాకు అబ్బని తీయని దెబ్బ, అండ్ తర్వాత శుభలేఖ రాసుకున్నా, అండ్ రౌడీ అల్లుడిలో లవ్లీ మజోరే అది అండ్ ఆ సాంగ్ చాలా ఇష్టం. అండ్ అది అందులో బోలో బోలో సాంగ్ ఉంది, బోలో బోలో, ఆ సాంగ్. అంటే ఇలాంటి చాలా ఉన్నాయండి. అంటే చిరంజీవి గారి గురించి లిస్ట్ చెప్పాలంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. అసలు మనకి అయిపోద్ది ఇంటర్వ్యూ మొత్తం అదే అయిపోద్ది, అంత ఇష్టం అండి ఆయన అంటే. అంటే మీరు ఈవెన్ నేను లాస్ట్ టైం ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్ వచ్చిన వెంటనే నేను ఒక పోస్ట్ పెట్టా. అంటే నాకు ఆ పోస్టు అంటే నైట్ 3 o'clock అలా పెట్టానండి. అది నాకు అంటే ఎంత ఎమోషన్ అయ్యానంటే ఆ పోస్టు చాలా మంది, అది చాలా రీచ్ వెళ్ళింది. ఆ పోస్టు నేను అంటే చాలా ఇష్టంతో అనమాట. ఎవరు డ్యాన్స్ చూసుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చానో, అంటే ఎవరి సినిమాలు చూసుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చానో, అలాంటిది ఈరోజు ఆయన కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు రావడం నిజంగా గాడ్ గిఫ్ట్. సూపర్. అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక్క పాటన్నా కంపోజ్ చేయాలి, లేదా మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన ఒక్క సీన్లోనే యాక్ట్ చేయాలి, మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక్క సినిమా తీయాలి, మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్క పాట రాయాలి, ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి టెక్నీషియన్ కళ అనమాట అది. ట్రూ అండి. అలాంటిది మీకు ఆయన సినిమాలో, ఒకే సినిమాలో 2 పాటలకి డ్యాన్స్ కంపోజ్ చేసే ఛాన్స్ వచ్చింది మాస్టర్గా. సో అంటే ఈ మొత్తం జర్నీ వెనక్కి చూసుకుంటే ఈరోజు మీరున్న పొజిషన్కి ఎలా చూస్తారు? అంటే నిజంగా ఐఎమ్ సో లక్కీ. అండ్ అంటే ఎన్ని రోజులు మన చేసిన హార్డ్ వర్క్కి కరెక్ట్ ఫలితం దక్కిందని అనుకుంటాం. అంటే నేను వచ్చి ఆల్మోస్ట్ 20 years అయిపోతుందండి, 18-20 years అవుతుంది. ఎప్పుడు చేద్దాం అంటే చిరంజీవి గారి వెనక ఒక్క సాంగ్ చేస్తే చాలు డాన్సర్గా ఆయన వెనకాల అని అనుకున్నా. అలాంటిది ఈరోజు ఆయన సినిమాలోనే నేను ఒక్క సాంగ్ కాదు 2 సాంగులు నాకు రావడం నిజంగా చాలా చాలా హ్యాపీ. అసలు అంటే చిరంజీవి గారి, మీరు చెప్పినట్టు చిరంజీవి గారితో పనిచేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటిది చిరంజీవి గారి కోసం అంటే ఎవరు డాన్సులు చూసుకుని పెరిగాము మేము, ఆయనకే కొరియోగ్రఫీ చేసే అవకాశం రావడం కరెక్ట్. అది అది అంతకన్నా అచీవ్మెంట్ ఇంకేముంటుంది అని అనిపిస్తుంది నిజంగా. అండ్ ఫస్ట్ మీసాల పిల్ల రిలీజ్ అయిన తర్వాత ఆ వ్యూస్ చూస్తూ ఉన్నాను. మీసాల పిల్ల అలా 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 ఈరోజు మనం ఇక్కడ కూర్చునే ఈ టైంకి కూడా 100 million దాటేసిందండి. అవును. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, మీసాల పిల్ల కంపోజ్ చేసిన తర్వాత ఆ సక్సెస్ తర్వాత పిలిచి మళ్ళీ ఏంటి బాస్ సంగతి ఇచ్చారా, లేకంటే ముందే మీకు 2 పాటలు ఫైనల్ అయినాయి? లేదండి, మీసాల పిల్ల అయిపోయిన తర్వాతే ఈ సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీచ్ చూసారా డైరెక్టర్ గారు? 100%. ఆయన ఎప్పుడన్నా నువ్వు ఫస్ట్ సాంగే ఇరగొట్టేసేలా అబ్బాయి అని అన్నారు. అనిల్, అసలు మెయిన్గా ఏంటంటే అనిల్ గారిని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఈరోజు నేను చిరంజీవి గారి దాకా రీచ్ అయ్యానంటే మెయిన్గా అనిల్ గారు అండి. అంటే నాకు ఫస్ట్ ఆయన ఒక సాంగ్ ఇవ్వడం,
ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి చూపించి మాస్టర్ ఒక్కసారి, నాకు నచ్చితే డెఫినెట్గా నేను బాస్ దాకా తీసుకెళ్తా మాస్టర్, బాస్కి చూపిస్తా అని అన్నారు. సో అలాగే ఆయన కంపోజ్ చేసి ఒక 1 minute బిట్ ఒకటి కంపోజ్ చేసి చూపించిన తర్వాత ఆయనకి ఇమ్మీడియట్లీ ఫుల్ సాంగ్ పంపిస్తున్నా మాస్టర్, మొత్తం చేసేసేయండి అని అన్నారు. అనిల్ గారు. సో దాని తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ అప్పుడు బాస్కి కూడా చూపించడం జరిగింది. బాస్కి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా నేను ఆ రోజంతా నేను ఇంకా ఇదంతా మీసాల పిల్ల గురించి. ఎస్, ఓన్లీ మీసాల పిల్ల. సో మీసాల పిల్ల అప్పుడు జరగడం అంటే అది కన్ఫర్మ్ అయిన వెంటనే నాకు తెలియలేదండి, ఏడ్చేసా అసలు. సో నాకు తెలిసి ఒక 30 minutes ఏడుస్తూనే ఉన్నా. అంటే ఎక్స్పెక్ట్ చేయని విషయం అండి. అసలు నేనేంటి బాస్తో పనిచేయడం ఏంటి, అసలు ఆయన వెనక ఒక సాంగ్ చేస్తే చాలు డాన్సర్గా అనుకున్నాను. అలాంటిది బాస్తో పనిచేయడం నిజంగా గాడ్ గిఫ్ట్. అది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ 2025 అనేది నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోద్ది. 2025 అనేది మీది. ఎస్, నాది కాదు, నాకు గుర్తుండిపోయే ఇది. లేదు, మీ ముద్ర ఆల్రెడీ పడిపోయింది. సో దాని రిజల్ట్ 2026 స్టార్టింగ్లో కనిపించబోతుంది. 100% అండి, 100%. మీరు అందరూ అండ్ ఈవెన్ మీసాల పిల్లలో ఇంకా చాలా ఉన్నాయి, డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా మీసాల పిల్లలో కొన్ని కంపోజిషన్స్ ఉన్నాయి, వాటి గురించి స్పెసిఫిక్గా అడగాలని చెప్పి అనుకున్నాను. ఎస్ ప్లీజ్. అంటే చిరంజీవి గారు, నేను ఓపెన్గా చెప్తున్నాను, చిరంజీవి గారు చూడని ఆయన వేయని డ్యాన్స్ లేదు, ఆయనకి తెలియని గ్రేస్ లేదు. 100%. కాకపోతే ఈ సినిమాలో అక్కడక్కడ ఒక అలుగు ఉంటుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్లో చిన్నగా అలుగుతా, సిగ్గుపడతా, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవును. చిరంజీవి గారికి డ్యాన్స్ కంపోజ్ చేయడం, ఆయన వేయడం అనేది చాలా సర్వసాధారణ విషయం. అవును. ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అని చెప్పి ఎలా అంత పెద్ద హీరోకి మీరు ఫీలింగ్ ఇచ్చారు? అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఏంటంటే నార్మల్ స్టెప్ చూపించి సార్ ఫైనల్ ఇలా వస్తాం, ఇలా ఉంటుంది అనగానే ఓకే మాస్టర్ అని చెప్పేవారు. సో అలా చెప్పి ఆయన మనము జస్ట్ ఒక 10% చాలు అని అనుకుంటే అది 100% వచ్చేది. అంటే అసిస్టెంట్ చేత అయినా నేను చేసినప్పుడు జస్ట్ నార్మల్ చూస్తే ఆయన చూస్తే అలా చూస్తూ ఉండిపోయేవాడిని. సో ఈవెన్ కచ్చిప్ స్టెప్ అయితే ఫస్ట్ సింగిల్ టేక్లో చేశారండి. కచ్చిప్ స్టెప్ సింగిల్ టేక్లో జస్ట్ అలా వచ్చారు, మ్యూజిక్లో చూసుకొని సింగిల్ టేక్లో చేశారు అది. అంటే అసలు బాస్ని అలా చూసి సెట్ క్లాప్స్ కొట్టింది అసలు ఆ స్టెప్కి అరుపులు. సో అది నిజంగా అంటే ఒక ఫ్యాన్గా నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది అది. సూపర్. అండ్ ఆ పాటలో ఆ చేయి ఇట్లా లాగేటప్పుడు లైట్గా మనకి వీణా స్టెప్ రెఫరెన్స్ లాగా అవునండి అనిపిస్తుంది. అవును. మా బాస్కి మీరు చెప్పేటప్పుడు ఇలా ఈ స్టెప్ చూపించినప్పుడు, విజయ్ ఇది మనం అప్పుడు అంత క్రియేట్ చేసింది కదా, ఇప్పుడు అవసరం ఇలాంటి క్వశ్చన్స్ ఏమి రాలేదా? లేదండి, నేను యాక్చువల్లీ సేమ్, నాకు కూడా అదే డౌట్. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంద్రా సినిమా చూసుకొని నేను ఇక్కడ దాకా అంటే చిన్నప్పుడు అదే సినిమా చూసి నేను ఆ సాంగ్ చేయడం, దాయిదాయిదమ్మ ఎన్నిసార్లు చేశానో లెక్కలేదు. సో వినాయక చవితి వచ్చినప్పుడు, స్కూల్లో ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఇలా నేను చేసేవాడిని. అలాంటిది అదే వీణా స్టెప్పు, అలాంటిది ఆ రీక్రియేట్ చేయడం, సో చాలా అది నాకు దక్కడం నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. ఆయన దానికి చెప్పగానే ఓకే అని అన్నారు, ఇంతే కదా అని అన్నారు, అంతే. అంటే అదే అంటున్నా, ఆయన చైన్ స్టెప్స్ కాదు, గిన్నిస్ బుక్ రికార్డ్. ఆయన ఇంకోటి, ఎంత అభిమానం ఉన్నా 22 సార్లు ఇంద్రా సినిమా చూడడం 22 సార్లు థియేటర్లో సినిమా ఎలా చూసారు? అంటే అంతే అండి, ఇష్టం ఉంటే ఖచ్చితంగా అది ముందుకు తీసుకెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ అదే అంటున్నాను, ఒక ఫ్యాన్ బాయ్కి అవకాశం వస్తే ఎలా ఉంటుందో రేపు మీరు జాన్ 12న చూస్తారు. అదిరింది మీరు వాడిన ఓడు, ఫ్యాన్ బాయ్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో 100% అండి. నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, నా వర్క్ ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీరు ఖచ్చితంగా చూస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.